పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి హ్యాండ్ ఇచ్చింది హస్తం పార్టీ. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డిని అవకాశాన్ని ఇస్తుంది. తొలి జాబితాలోనే రఘువీర్ పేరు ఖరారైంది. సీఎం సన్నిహితుడు కావడంతోనే రఘువీర్కు అవకాశం వచ్చిందనే చర్చ జరుగుతోంది. రఘువీర్కు సీఎం సన్నిహితుడు కావడంతో పాటు తండ్రి జానారెడ్డి లాబింగ్ కూడా కలిసి వచ్చింది. పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి మొండి చేయి చూపించింది కాంగ్రెస్ అధిష్టానం. గత ఎన్నికల్లో పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట టికెట్ ను ఆశించారు. అప్పుడు రామరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన అలిగారు, రెబల్ గా నామినేషన్ వేశారు. మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ నేతలు వచ్చి బుజ్జగించడంతో వెనక్కు తగ్గారు. నల్గొండ ఎంపీ స్థానాన్ని ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. సో ఇస్తారు అని ఆయన నమ్మి వెనక్కు తగ్గిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మరోసారి పటేల్ రమేష్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చింది హస్తం పార్టీ. జానారెడ్డి కుమారుడికి టికెట్ ను కేటాయించింది. రఘువీర్ రెడ్డికి మొదటి లిస్ట్ లో టికెట్ కేటాయిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.